ఏపీలో పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు వైసీపీ టీడీపీ నేతలు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ఫ్యాన్ పార్టీ కొత్త మిషన్ స్టార్ట్ చేసింది. కూటమి సర్కార్ హనీమూన్ ముగిసిందన్న వైసీపీ అధినేత చంద్రబాబు వైఫల్యాల్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. తాము కూడా ఇంటింటికి తిరిగి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తామంటున్నారు కూటమి నేతలు. కూటమి ప్రభుత్వంపై ఇక యుద్ధమే అంటున్నారు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇంటింటికి తిరిగి వారికి ప్రభుత్వం పడ్డ బకాయిలు ఏంటో వివరిస్తామన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు చంద్రబాబు హామీలను గాలి కొదిలేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు జగన్. ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనకు కూటమి ఏడాది పాలనకు తేడా ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు వైసీపీ అధినేత. సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అనంటే మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయన్నారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కక్ష కడుతున్నారన్నారు మాజీ సీఎం. మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేశాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తాను. మరోవైపు తాము ఏడాదిలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధిని చెప్తామంటోంది. మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. అధికార విపక్షాలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమాలతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ ఎలా మారుతుందో చూడాలి మరి.